ప్రజాస్వామ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పత్రికా రంగంపై అధికార పార్టీ నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, ఏపీడబ్ల్యూఏజే ప్రతినిధి రామసుబ్బారెడ్డిలు తెలిపారు. ఇటీవల మీడియా సంస్థల ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై టీడీపీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను లేదు అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడుతా మమ్మల్ని నిరసన తెలిపే మమ్మల్ని బొమ్మ దగ్ధం చేసిన ప్రభుత్వం మీద హక్కు లేదా మాకు? అట్లా అది కూడా ఒకటి నిరసనలో భాగమే సార్. ఏం సార్ రౌడీజం సార్? రౌడీగా మీరు ప్రవర్తిస్తారు సార్. పోలీసే రౌడీగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది సార్? పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చుని శాంతియుతంగా ఎవరికైనా ఇబ్బంది పెట్టినామని నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వ్యక్తులను వదిలేసి శాంతియుత నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే వ్యక్తులను వదిలేసి శాంతి కాలరాస్తున్న అధికార పార్టీ, కాలరాస్తున్న అధికార పార్టీ. గవర్నర్ గారు పర్యవేక్షించాల్సింది ఈ దినం పత్రిక ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల మీద దాడి జరుగుతూ ఉంటే ప్రేక్షకుల్లాగా వాళ్ళు చూస్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం లేదు. ఈరోజు డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పత్రికల మీద దాడికి పొరగొల్పుతున్నారు. ఎందుకంటే నిన్న రాప్తాడులో జరిగిన పత్రికా విలేకరిపై కొట్టే వాళ్ళ మీద కేసు కూడా పెట్టకుండా ఎమ్మెల్యే ఇంటూ ఉంటే పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి, అదేవిధంగా నిన్న ఈనాడు ఆఫీస్ మీదకి పోయి దాడి చేయడము చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ దినం రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు. డీజీపీ గారు ఈ రాష్ట్రంలో చట్టాన్ని వాళ్ళ చుట్టంగా తయారు చేశాడు. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టము కాబట్టి చట్టాన్ని కూడా వాళ్ళ చుట్టంగా తయారు చేశాడు. చట్టం ఈ దినం మేము నిరసన తెలియజేస్తా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని దిష్టి బొమ్మ దగ్ధం చేస్తామని చెప్పి మా దిష్టి బొమ్మను మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానా హింసలు పెట్టి పీకొని పోయి వాళ్ళు తీసుకొని పోవడం దుర్మార్గము. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు పోలీసులు తెలుగుదేశం వాళ్ళు నిరంతరం నియంత్రించడానికైనా ఉండేది, లేకపోతే వైసీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గు అని చెప్పి మేము పోలీస్ వ్యవస్థలో ఉంటాం. మీడియాపై జరుగుతున్నటువంటి మీడియా ప్రతినిధులపైన జరుగుతున్నటువంటి వరుస దాడులను పరిశీలిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈరోజు పత్రికా స్వేచ్ఛకు ప్రభుత్వం కాలరాయడం జరుగుతోంది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మీడియా సంస్థలైనా వార్తా సంస్థలైనా వ్యతిరేక వార్తలు రాస్తే వారి మీద చర్య తీసుకునేదానికి కోర్టులున్నాయి. కోర్టులకు కోర్టు ద్వారా మీరు ఆ సంస్థల మీద, ఆ సంస్థలో పనిచేసే ప్రతినిధుల మీద చర్య తీసుకోవాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా భౌతిక దాడులకు దిగడం అనేది పత్రికా స్వేచ్ఛను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడంగానే ఏపీడబ్ల్యూజేగా ఈ రాష్ట్రంలో మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ప్రతిసారి పత్రికా ప్రతినిధులను సంస్థల మీద దాడి చేయడం ద్వారా, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా మీరు ఏదన్నా సాధిస్తారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. మీరు భయపెట్టడం ద్వారా, దౌర్జన్యం చేయడం ద్వారా, కుట్టడం ద్వారా, చంపడం ద్వారా
మీడియా స్వేచ్ఛకు నష్టం జరిగితే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, పతనం అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కాపాడాల్సినటువంటి మీరే వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక్క సమీక్ష కూడా లేకపోవడం, పోలీస్ బాస్ గా డీజీపీ గారు కూడా ఏమాత్రం స్పందించలేకపోవడం చాలా విచారకరంగా భావిస్తూ ఉన్నాం. నిన్న అనంతపురంలో దాడి జరిగింది. నిన్న అనంతపురంలో తిరిగి ఆంధ్రజ్యోతి విలేకరిని ఎమ్మెల్యే సమక్షంలో కొట్టారు. ఈనాడు కార్యాలయం మీద ఎమ్మెల్యే కాడతానే వాళ్ళ అనుచరులు వచ్చి దౌర్జన్యం చేసి పగలగొట్టారు. ఎక్కడికి పోతా ఉంది ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పోలీస్ వ్యవస్థ ఏమైంది? ప్రభుత్వం ఏమైంది? అంటే మీరు అన్ని వ్యవస్థలను, మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వ్యవస్థలను భయభ్రాంతులు చేయడం ద్వారానే ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం.